హలో అందరికీ. సో, మీ ఫుడ్ చూపిస్తుంది ఏంటబ్బా ఈ ప్యాకింగ్‌లో అని అనుకుంటున్నారా? సో, ఈరోజు మా బావ బర్త్‌డే. సో, నేను లిటిల్ స్మైల్ ఫౌండేషన్ వాళ్ళ త్రో నేను ఫుడ్ డొనేషన్ అది చేశాను. నేను వాళ్ళకి అమౌంట్ పంపించాను. మిగిలిన వర్క్స్ అన్ని వాళ్ళే చేసుకున్నారు. నేనే డొనేట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నాకు చిన్న పిల్లలు అవ్వడంతో నేను ఫుడ్ ప్రిపేర్ చేసి, ప్యాక్ చేసేసరికి టైం అయిపోతది. ఎంతోమంది అసలు ఎంతో వేలల్లో కాదు లక్షల్లో ఉన్నారు. ఎంతోమంది ఒక పూట అన్నం కోసం ఎంతో కష్టపడుతున్నారు. అసలు అందరూ కష్టపడతారు. కానీ అందులో కూడా కష్టపడ్డా కూడా కడుపు నిండా తినలేని వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా! వాళ్ళ కోసం ఒక చిన్న సహాయం అంతే. మనం సంవత్సరం అంతా తిన్నా ఒక్క నెలల ఒక్కరోజు, అది కూడా మన బర్త్‌డేనో, మన పెళ్లి రోజో, ఏదో ఒక అకేషన్ రోజు ఎదుటి మనిషికి మన వల్ల ఒక 10 మంది పేదవాళ్ళు కడుపు నిండా అన్నం తిన్నారు ఒక పూట అనంటే మనకు ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్ ఉంటది. అంతే బ్లెస్సింగ్స్ గూడా దొరుకుతాయి. వాళ్ళు చూస్తున్నారు కదా! ఒక్కొక్కరికి డొనేట్ చేస్తుంటే వాళ్ళు దాని పైనున్న ఫోటోని చూస్తున్నారు. సో, వీళ్ళా డొనేట్ చేస్తుందని అనుకుంటున్నారు. అట్లా ఒక్కరు తలుచుకున్న వీళ్ళ కడుపు చల్లగుండా అని ఆశీర్వదించినా గూడా మనము చేసిన పాపాలు ఒక 100 పాపాలతోని ఒక పుణ్యం చేస్తే సమానం అంటారు. నాకు కరెక్ట్‌గా చెప్పడం రాలేదు. కానీ చాలామందికి తెలుసు 100 పాపాలు ఒక మంచి పనితో సమానము పోతాయని. సో, మీరు కూడా ఇలా ట్రై చేయండి.